హలో ఇషిరా ఫ్యామిలీ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. మన స్టోర్ వచ్చేసి ఏస్ట్రో నగర్ మెయిన్ రోడ్ పైన కేఎఫ్సి పక్కనే ఉందండి. ఇషిరా సిల్వర్ జ్యువెలరీ అన్ని రకాల సిల్వర్ జ్యువెలరీ ఐటమ్స్ దొరుకుతాయి మీకు ఇక్కడ. ఈరోజు వీడియోలో మంచి టెంపుల్ చోకర్స్ అండి. ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ మీదకి ట్రెడిషనల్ అటైర్ మీదకి చాలా బాగుంటాయి. టెంపుల్ చోకర్స్ పిల్లలకి పెద్దలకి అందరికీ మ్యాచ్ అయ్యేలా చూసేద్దామా ఈరోజు కలెక్షన్. ఈరోజు కలెక్షన్లో మన ఫస్ట్ పీస్ అండి. టెంపుల్ చోకర్స్లో ఫస్ట్ పీస్ చాలా క్యూట్గా నీట్గా ఉంది. ముగ్గురు అమ్మవార్లు కూర్చున్నారు అండ్ కింద లోటస్ ఫ్లవర్స్ వచ్చాయి. 2 లోటస్ ఫ్లవర్స్ ఏమో టెంపుల్లో వచ్చింది నక్షీలో, అండ్ మధ్యలో చూస్తే లోటస్ ఫ్లవర్లో కూడా స్టోన్స్ ఎమర్జ్ అయి ఉన్నాయి. చాలా నీట్గా ఉంది. అండ్ పైన అమ్మవార్ల పైన కూడా సెమీ సర్కిల్లో రెడ్ స్టోన్స్ వచ్చాయి. 3D ఫినిష్లో వచ్చిందండి. మొత్తం చోకర్ మొత్తం 3D ఫినిష్లో డైరెక్ట్గా చాలా బాగుంది. దీనికి అటాచ్డ్గా చైన్ వచ్చింది. ఒక 1/2 ఇంచ్ చైన్ వచ్చింది. మీకు ఇది ఇంకా పెద్దగా కావాలి అనుకుంటే దీనికి మళ్ళీ ఎక్స్టెన్షన్ బ్యాక్ చైన్ వేసుకోవచ్చు. లేదు పిల్లలకైతే ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది ఈ సైజు. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్కి వస్తే సేమ్ రెడ్ స్టోన్ ఏదైతే చోకర్లో వచ్చిందో అదే రెడ్ స్టోన్ హైలైట్ అవుతూ ఇచ్చాము. ఇయర్ రింగ్లో హ్యాంగింగ్ టైప్ స్టడ్లో రెడ్ స్టోన్ వచ్చింది. వైట్ స్టోన్స్తో హైలైట్ అయింది సీజర్స్తో. అండ్ కింద చూస్తే గోల్డ్ బాల్స్ డ్రాప్స్ ఇచ్చాము. చుట్టూ గోల్డ్ బాల్ డ్రాప్స్ వచ్చాయి. చాలా నీట్గా ఉంది పీస్. మన నెక్స్ట్ పీస్ చూసేద్దామా. మన నెక్స్ట్ పీస్ అండి టెంపుల్ చోకర్స్ చూసారా. ఇది కొంచెం డిఫరెంట్గా యూనిక్గా ఉంది. మధ్యలో ఫ్లవర్ వచ్చింది. ఆ ఫ్లవర్ మొత్తం ఎమరల్డ్ స్టోన్స్ వచ్చాయి అండ్ దాని చుట్టూ నక్షి వర్క్ వచ్చింది ఫ్లవర్ చుట్టూ. అండ్ కింద డ్రాప్స్ వచ్చేసి ఎమరల్డ్ ఈ స్టోన్స్కి మ్యాచ్ అయ్యేలా సీ గ్రీన్ డ్రాప్స్ ఇచ్చాము. అండ్ సైడ్స్కి ఒక 1 ఇంచ్లో చైన్ టైప్ వచ్చింది చోకర్కి అటాచ్డ్. ఇవి బేసిక్గా చిన్నపిల్లలకి అయితే ఇలాగే పెట్టవచ్చు. పెద్దవాళ్ళు అయితే కింద ఏదైనా హారంతో మీరు మ్యాచ్ చేసుకోవచ్చు అండి. ఇది పెళ్ళిళ్ళకి అలా వెళ్ళినప్పుడు హారంకి పైన మీరు ఇది నెక్కి పెట్టుకుంటే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిపోతుంది టెంపుల్ నెక్ హారంకి. అండ్ దీనికి మీకు పెద్దవాళ్ళు పెట్టుకోవాలనుకుంటే ఎక్స్టెన్షన్ బ్యాక్ చైన్ పెట్టుకుంటే సరిపోతుంది. పిల్లలకైతే ఇలాగే సరిపోతుంది. దీనికి మ్యాచింగ్గా ఇయర్ రింగ్స్ చాందబలిలో తీసుకున్నాము. టెంపుల్లో కంప్లీట్ టెంపుల్ ఫినిష్. చోకర్ మొత్తం టెంపుల్లో ఉంది కాబట్టి. అండ్ చాందబలి చూస్తే పైన లక్ష్మీ అమ్మవారు వచ్చింది అండ్ కింద హాఫ్ మూన్లో నక్షి వర్క్తో కార్వింగ్ వచ్చింది చూసారా. అండ్ కింద గోల్డ్ బాల్ డ్రాప్స్ ఇచ్చాము. ఇది కంప్లీట్ గోల్డ్ కాన్సెప్ట్ కాబట్టి గోల్డ్ బాల్ డ్రాప్స్ ఇచ్చాము ఇయర్ రింగ్స్లో. మన నెక్స్ట్ పీస్ చూసేద్దామా. మన నెక్స్ట్ పీస్ అండి టెంపుల్ మంచి పీస్. నా ఫేవరెట్ పీస్ యాక్చువల్లీ. ఇది చోకర్స్లో నా ఫేవరెట్ పీస్. చాలా నీట్ ఎలిగెంట్ లుక్ ఇస్తుంది. చూసారా నక్షి ఫినిష్లో చుట్టూ పీకాక్స్ వచ్చాయి. మధ్యలో కొంచెం పెద్ద సైజ్ పీకాక్ ఉంటుంది. అండ్ ఈ ఫినిష్ వచ్చి కార్వింగ్ చూసారా 3Dగా ఉంది. మొత్తం చోకర్ మొత్తం 3D ఫినిష్లో వచ్చింది. అండ్ కింద ఇక్కడ మ్యాంగో డ్రాప్స్కి అటాచ్ అయ్యి రూబీ డ్రాప్స్ ఇచ్చాము. దీనికి కాంట్రాస్ట్ కాంబినేషన్ మంచి షేడ్ ఉంది. రూబీ డ్రాప్స్ కూడా చాలా బాగుంది కాంబినేషన్. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ టెంపుల్ ఫినిష్లోనే చాందబలీస్ తీసుకున్నాము. అండ్ ఈ స్టడ్కి అటాచ్ అయ్యి చుట్టూ నక్షి కార్వింగ్ సేమ్ చోకర్లో ఏదైతే వచ్చిందో అదే నక్షి కార్వింగ్ ఇక్కడ ఇయర్ రింగ్లో కూడా ఉంది. అండ్ దీనికి చోకర్కి మ్యాచ్ అయ్యేలా రెడ్ పోటా రూబీస్ ఇచ్చాము ఇక్కడ ఇయర్ రింగ్లో. మన నెక్స్ట్ పీస్ చూసేద్దామా. కొంచెం రెడ్డిష్ షేడ్ అండి. ఇది యాంటిక్ కాదు, కొంచెం రెడ్డిష్ షేడ్. దాంట్లో మధ్యలో లక్ష్మీ అమ్మవారు వచ్చింది. అండ్ అటు ఇటు సైడ్స్కి మ్యాంగో షేప్స్లో వచ్చాయి. నక్షి కార్వింగ్లో మ్యాంగో షేప్స్లో ఉంది. కంప్లీట్గా 3D. ఇప్పుడు నేను చూపించే చోకర్స్ అన్నీ కూడా 3D ఫినిష్లోనే వచ్చాయండి. మీరు డైరెక్ట్ స్టోర్ విజిట్ చేస్తే మీరు ఆ బ్యూటీ చూడొచ్చు డైరెక్ట్గా. అండ్ చోకర్కి వస్తే అక్కడక్కడ పోటా రూబీస్ పోటా ఎమరల్డ్స్తో హైలైట్ చేసాము చోకర్ మొత్తము. అండ్ కింద డ్రాప్స్ గోల్డ్ డ్రాప్స్ ఇచ్చాము. కంప్లీట్ గోల్డ్ కాన్సెప్ట్లో ఉంది కాబట్టి గోల్డ్ డ్రాప్స్ ఇచ్చాము. దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మన బుట్టాలు ఉంటాయి కదా, కొంచెం రెగ్యులర్ బుట్టాలు అందరూ పెడతారు ఇవి, అలా తీసుకున్నాము. లేదు మీకు ఇది బుట్టాలు వద్దు, హ్యాంగింగ్స్ కావాలన్నా హ్యాంగింగ్స్ వద్దు, స్టడ్స్ కావాలన్నా ఇషిరాలో చాలా హ్యూజ్ కలెక్షన్ ఆఫ్ ఇయర్ రింగ్స్ ఉంది. స్టోర్ విజిట్ చేయండి ఒకసారి. అండ్ ఈ బుట్టాలకు వస్తే పైన జాల్ వర్క్లా వచ్చిందండి బుట్టా స్టడ్లో. అండ్ పోటా రూబీస్ ఏవైతే చోకర్లో హైలైట్ అవుతున్నాయో అవి ఇయర్ రింగ్లో కూడా ఇచ్చాము. అండ్ కింద ఒక లైన్ కూడా పోటా రూబీస్ వచ్చాయి, పీకాక్స్ వచ్చాయి నక్షి కార్వింగ్తో. అండ్ కింద గోల్డ్ బాల్ డ్రాప్స్ ఇచ్చాము చోకర్కి మ్యాచ్ అయ్యేలా. మన నెక్స్ట్ పీస్ చూసేద్దామా. టెంపుల్ చోకర్స్లో మన నెక్స్ట్ పీస్ అండి. కొంచెం నక్షి యాంటిక్ ఫినిష్లో వచ్చింది చోకర్. 1 ఇంచ్
విడ్త్‌లో వచ్చింది చోకర్ మొత్తం. అండ్ మధ్యలో పీకాక్ వచ్చింది. కొంచెం పెద్ద సైజ్ సెంటర్ మాత్రం కొంచెం పెద్ద సైజ్ పీకాక్ వచ్చింది. ఆల్టర్‌నేట్‌గా మ్యాంగో, స్పేడ్ అండ్ లక్ష్మీ అమ్మవారు వచ్చింది చోకర్‌కి అటుపక్క, ఇటుపక్క పీకాక్‌కి. అండ్ కింద మ్యాంగోకి డ్రాప్స్ ఇచ్చాము. ఎమరాల్డ్ డ్రాప్స్ విత్ పర్ల్ డ్రాప్స్ కాంబినేషన్ ఇచ్చాము. అండ్ దీనికి కాంబినేషన్ ఇయర్ రింగ్స్ స్టడ్‌లో స్పేడ్ షేప్ ఏదైతే చోకర్‌లో ఇచ్చామో దాంట్లో ఒక షేప్ స్పేడ్ షేప్‌లో నక్షి కార్వింగ్ వచ్చింది విత్ వైట్ స్టోన్స్ హైలైట్ అవుతున్నాయి. అండ్ దానికి డ్రాప్ రెడ్ పోటా రూబీస్ ఏవైతే చోకర్‌లో హైలైట్ అయితున్నాయో అవి ఇక్కడ తీసుకున్నామనమాట. విత్ ఎమరాల్డ్ డ్రాప్స్ సేమ్ చోకర్‌లో ఇచ్చినట్టే. మన నెక్స్ట్ పీస్ చూసేద్దామా? ఈ కలెక్షన్‌లో మన లాస్ట్ పీస్ అండి. ఈ పీసెస్ ఈరోజు నేను చూపించే పీసెస్ అన్నీ మీకు 7,000-12,000 వచ్చేస్తాయి విత్ ఇయర్ రింగ్స్. మోస్ట్లీ అంతే రేంజ్‌లో చాలా మినిమల్ బడ్జెట్‌లో వస్తాయి మీకు. అండ్ మంచి గ్రాండ్‌గా కూడా ఉంటాయి. సింపుల్ లుక్ ఉండదు. చాలా గ్రాండ్ లుక్ కూడా ఉంటుంది. టెంపుల్ కాబట్టి వెడ్డింగ్స్ చేసేయొచ్చు. ఈ చోకర్‌కొస్తే కంప్లీట్‌గా నక్షి యాంటిక్ ఫినిష్‌లో వచ్చింది. అండ్ మధ్యలో కొంచెం పెద్ద సైజు పెండెంట్‌లా అనిపిస్తుంది. స్పేడ్ షేప్‌లో మ్యాంగోస్ ఉన్నాయి, పీకాక్స్ ఉన్నాయి. అన్నీ మిక్స్ అయ్యి ఉన్నాయి. అన్ని షేప్స్ ఉన్నాయి చోకర్‌లో. అక్కడక్కడ పోటా రూబీస్ కూడా హైలైట్ అవుతున్నాయి. అండ్ కింద డ్రాప్స్ మంచి రూబీ షేడ్ వచ్చిందండి. రెగ్యులర్ రూబీ షేడ్ కాకుండా కొంచెం మంచి పింకిష్ రూబీ షేడ్ వచ్చింది. విత్ పర్ల్ డ్రాప్ కాంబినేషన్ ఇచ్చాము దీనికి. అండ్ దీనికి మ్యాచింగ్‌గా ఇయర్ రింగ్స్ అదే షేడ్‌లో ఏదైతే చోకర్ ఏ షేడ్‌లో వచ్చిందో కొంచెం యాంటిక్ నక్షీలో అదే షేడ్‌లో ఇయర్ రింగ్ తీసుకున్నాము. పీకాక్ వచ్చింది స్టడ్‌లో. ఎక్కడైనా పీకాక్ నక్షి కార్వింగ్‌లో కానీ ఎక్కడైనా కనిపిస్తుంది. మామూలుగా పీకాక్ చోకర్‌లో లేకపోతే బుట్టలో హ్యాంగింగ్‌లో కనిపిస్తుంది. స్టడ్‌లో కనిపించలేదు ఇప్పటివరకు. ఇది కొంచెం వెరైటీగా ఉంది. పీకాక్ విత్ బుట్ట చూసారా ప్లెయిన్ లేదు. మళ్ళీ నక్షి కార్వింగ్ వచ్చింది. చాలా యూనిక్‌గా ఉంది ఇయర్ రింగ్ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఈ వీడియోలో మీకేదైనా నచ్చినట్టయితే స్క్రీన్‌షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్‌కి షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం, ఇలాంటి కొత్త కలెక్షన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ ఇషిరా సిల్వర్ జ్యువెలరీని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.